హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిబు ఫ్యాక్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వంటి నిండా కీటకాలు, ఇంటి నిండా కీటకాలు. ప్రపంచంలో ఈ వింత మనిషి గురించి ఎక్కడైనా విన్నారా? ఇక్కడ నీళ్లు దిగువ నుండి ఎగువకు ప్రవహిస్తాయి. వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి 5 ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రమాదాలను గుర్తించడం మనుషులకు మాత్రమే తెలుసు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రమాదాలను, ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రమాదాలను, అతి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలను మనకంట జంతువులు, పక్షులే ముందుగా పసిగట్టేవని పలు సందర్భాలలో సుస్పష్టంగా రుజువైంది. ఇలాంటి సంఘటనే డెన్వర్ నగరంలో ఒకటి జరిగింది. మేఘన్ అన్న బేబీ సిట్టర్ యజమాని బాత్రూంలో ఉన్నారు. అదే సమయంలో ఆమె పెంపుడు చిలక విల్లి వికృతంగా అరవటం మొదలుపెట్టింది. మామా బేబీ, మామా బేబీ అంటూ రెక్కలు విపరీతంగా కొడుతూ ఎగురుతూ తన చిలుక అరవటంతో ఎన్నడూ లేనిది ఈ చెలి కిందకిలా అరుస్తుందని గబగబా డ్రెస్ చేసుకుని బయటకు వచ్చి చూస్తే హన్నా అన్న 2 సంవత్సరాల పాప నోట్లో చిన్న టాయ్ని పెట్టుకొని దాన్ని మింగాలని ప్రయత్నించి అది గొంతు కడ్డుపడటంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంది. మరో 5 నిమిషాల ఆలస్యం అయితే హన్నా ప్రాణం హరీం అనేది. అప్పటికే ఊపిరి అందక ఆ పిల్ల మొహం, పెదవులు, శరీరం బ్లూయిష్ గా మారిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన మేఘన్ క్షణం ఆలస్యం చేయకుండా హన్నా గొంతులో ఇరుక్కున్న టాయ్ని బయటికి కక్కించడంతో ఈ పాప సేవ్ అయింది. మావిల్లికి చాలా మాటలు వచ్చు. ఐ లవ్ యూ చెబుతుంది. దానికి అవసరం అయినప్పుడల్లా నన్ను మామా మామా అంటూ పిలుస్తుంది. స్టెప్ అప్ అనడం తెలుసు దానికి. ఇలా చిన్న చిన్న మాటలు మా చిలుక బాగా మాట్లాడుతుంది. అది ఎలా గుర్తించగలిగిందో తెలియదు, కానీ విచిత్రంగా ఆ పాప ఆపదలో ఉందని గుర్తించగలిగింది. గుర్తించి ఊరుకోకుండా వికృతంగా అరిచి నన్ను అలర్ట్ చేయడం అన్నది ఇప్పటికీ నాకెంతో వింతగా అనిపిస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు మేఘన్. ఏదేమైనా ఓ చిలుక ప్రమాదాన్ని గుర్తించి అలర్ట్ చేయడం వండరే కదా. కుక్కల్ని పెంచుకునేవారు, పిల్లుల్ని పెంచుకునేవారు, పాముల్ని, పక్షుల్ని పెంచుకునేవారు, ఇలా రకరకాలుగా జంతువుల్ని, పలు రకాల పక్షుల్ని పెంచుకునేవారు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉంటారు. అయితే కీటకాలను పెంచుకునే వారి గురించి మీరెప్పుడైనా విన్నారా? పెంచుకోవటం అంటే ఇంట్లోనో మరెక్కడనో ఉంచి పెంచుకోవటం కాదండోయ్. జేబుల్లోనూ, వంటి మీద ఎక్కడ చూసినా పలు రకాల కీటకాలు ఆయన వంటి మీద పాకుతుంటేనే ఆయనకు ప్రాణం హాయిగా ఉంటుంది. లేకపోతే ఏదో బాధ, ఏదో చెప్పలేని వెలితి. ఇలాంటి వ్యక్తులు కూడా ఈ భూప్రపంచంలో ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉంటారా ఏమిటి? నిజంగానే ఉన్నారు. పదండి చూద్దాం. మాంట్రియల్ ఇన్సెక్టోరియం వ్యవస్థాపకుడైన జార్జ్ బ్రౌజర్ డే ఆ విచిత్రమైన వ్యక్తి. వృత్తిరీత్యా ఈయనొక న్యాయవాది. మంచి న్యాయవాది అన్న పేరు తెచ్చుకోవటం వలన మాంట్రియల్ నగరంలో ఈయనకు మంచి ప్రాక్టీస్ ఉండేది. జార్జ్కి 38 ఏళ్ల వయసులో తన వృత్తిని అనగదొక్కేయటంతో లాయర్గా తన వృత్తికి గుడ్ బై చెప్పేసి పసితనం నుండి ఇన్సెక్ట్స్ అంటే కీటకాల పట్ల తనకున్న ఆసక్తిని సఫలం చేసుకోవటానికి కీటకాల ప్రపంచంలోకి వచ్చేశాడు. 10 సంవత్సరాల వయసులోనే జార్జ్కి చిన్న చిన్న కీటకాలంటే ఎంతో ఇష్టం. స్పైడర్స్, బీటిల్స్, కాక్రోచెస్, బగ్స్, డ్రాగన్ ఫ్లైస్ ఇలా పలు రకాల కీటకాలను పరిశీలిస్తూ వీలు దొరికినప్పుడల్లా వాటిని పట్టుకొని గాజు సీసాలలో ఉంచేవాడు. 10 సంవత్సరాల వయసులోనే తండ్రికున్న ఫామ్ హౌస్కు వెళ్ళి రోజు కొన్ని చొప్పున దాదాపు 15,000 కీటకాలను సేకరించాడు. వాటన్నింటినీ ఫామ్ హౌస్ గ్యారేజ్లో ఉంచి ప్రతిరోజు గ్యారేజ్కు వెళ్ళి వాటి ఆలనా పాలన చూసేవాడు. స్కూల్లో పిల్లల నుంచి చిన్న మొత్తంలో ఎంట్రీ ఫీ తీసుకొని వాళ్లకు తన కీటకాల మ్యూజియంను చూపించేవాడు. అలా కీటకాల పట్ల ఇతనిలో పెరిగిన ఆసక్తి కీటకాలతో స్నేహం చేసేదాకా చేరుకుంది. ఈయన వంటి మీద ఎప్పుడు చూసినా ఓ 100 కీటకాలు ప్రాకుతూ ఉంటాయి. ఇతని జేబులో కీటకాలే ఉంటాయి. సరదాగా ఆ బుజ్జి సాలీలను, సీతాకొక్క చిలుకల్ని, బొద్దింకల్ని పెదాల మధ్య బంధించి పట్టుకొని అవి ఇతని పట్టు నుండి తప్పించుకునేందుకు గిలగిల్లాడుతుంటే మహా సరదా పడిపోతుంటాడట. తన వంటి మీద ఆ కీటకాలు ప్రాకుతుండకపోతే తనకేమీ తోచదని ఈ పెద్ద మనిషి నిద్రపోయేటప్పుడు కూడా ఆ బుల్లి నల్లుల్ని, మిడతల్ని, పురుగుల్ని తన వంటి మీదే ఉంచుకోవటం మనం ఊహించనైనా ఊహించలేని వింత.
కీటకాలకు సంబంధించి కొన్ని వేల పుస్తకాలు అధ్యయనం చేశాడు జార్జ్. ప్రతిరోజు కొత్త కొత్త కీటకాల సేకరణలో మహా బిజీగా ఉండే ఇతను తనదైన సొంత బాణీలో కీటకాలను పట్టుకోవటం చేస్తుంటారు. ఈ కీటకాలను సేకరించేందుకు దాదాపు ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు జార్జ్. తరచూ జార్జ్ స్టాగ్ బీటిల్ అనే కీటకం కోసం మన దేశం కూడా వస్తుంటారు. ఒక్కసారి అరణ్యంలోకి కీటకాల సేకరణకు వెళ్ళాడంటే కనీసం 1000 రకాల కీటకాలను సేకరిస్తాడు. ఈ భూమి మీద ఎంటమాలజిస్టులు 10,50,000 రకాల కీటకాలు ఉన్నట్లు వాటి ఉనికిని గుర్తించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా సంవత్సరంలో దాదాపు 250 రోజుల వరకు ఈ ప్రపంచంలో ఉన్న వివిధ రకాల కీటకాలను సేకరించటానికి, వాటిని పరిశీలించటానికి జార్జ్ కృషి చేశాడంటే ఆయనకు కీటకాలంటే ఎంత మక్కువో మనకు మనమే నిర్ణయించుకోవచ్చు. ఇలా నిద్రలో కూడా కీటకాలు నా వంటి మీద ప్రాకుతూ ఉండాల్సిందే అనే మరో వ్యక్తి మనకి ప్రపంచంలో మరొకరు కనిపిస్తారా? నీరు పల్లె మెరుగు. ఈ సామెత ప్రపంచమంతా పనిచేస్తుంది. కానీ ఛత్తీస్గఢ్లో మనం సందర్శించబోతున్న చోట మాత్రం ఈ సూత్రం వర్తించదు. మెయిన్ పాట్ ఈ ప్రాంతాన్ని సిమ్లా ఆఫ్ ఛత్తీస్గఢ్గా కొనియాడతారు. అంత అందమైన ప్రకృతి శోభితమైన గ్రామం ఇది. పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో టిబెటియన్స్ మనకు కనిపిస్తారు. ఇటీవల కాలంలో ఈ గ్రామానికి రోడ్లు వేసి రెస్టారెంట్స్, గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి బాగా డెవలప్ చేశారు. మెయిన్ పార్ట్లో బుద్ధ భగవానుని మందిరం, టైగర్ హిల్ తదితర దర్శనీయ స్థలాలు కూడా చూడదగినవే. మెయిన్ పార్ట్ నుండి 5 కిలోమీటర్ల దూరంలోనే యాంటీ గ్రావిటీ ఎర్త్ వండర్ ఉంది. మెయిన్ పార్ట్ నుండి అంబికాపూర్కు వెళ్లే రోడ్కు ఎడమ వైపున ఉంటుంది. యాత్రికుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఉల్టా పానీ అన్న అద్భుతం. గ్రామస్తులు నీటి వసతి కోసం త్రవ్విన ఓ చిన్న కాలువలో నీరు దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తుంటుంది. ఇలా నీరు దిగువ నుండి ఎగువకు ప్రవహించటం అన్నది సహజ సిద్ధంగా జరుగుతున్నదే తప్ప దీనికోసం ఎలాంటి యంత్ర సామగ్రి వినియోగించలేదు. ఎంతటి మేధావుల్ని అయినా దిగ్భ్రాంతుల్ని కావించే ఈ వింతను చూసి కాగితం పడవలు ఈ నీటిలో వేసి దిగువ నుండి ఎగువకపోయే ఆ పడవల్ని చూసి పిల్లలు పరవశంతో కేరింతలు కొడతారు. మేధావులైతే మతిపోయే యాంటీ గ్రావిటీ అద్భుతాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతారు. 1-2 అడుగులు కాదు, దాదాపు క్రింద నుండి పైకి 30 అడుగుల ఎత్తుకు నీరు ప్రవహిస్తుంది. ఈ అద్భుతానికి ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్న పేరు ఉల్టా పానీ. ఈ ఉల్టా పానీ ఉన్న గ్రామం పేరు బిసర్ పానీ. ఇక్కడ ఇదే కాక మరో వండర్ స్పాట్ కూడా ఉంది. దాని పేరు మ్యాగ్నెటిక్ హిల్. ఒక గుట్ట అడుగు బాగాన ఉంచిన కార్ న్యూట్రల్ లో ఉంచి బ్రేక్ మీద కాలు తీస్తే చాలు, దానంతటా అదే గుట్ట మీదకు కదులుతూ వెళ్ళిపోతుంది. కార్లు మాత్రమే కాదు, సైకిల్, మోటార్ సైకిల్ కూడా అలానే వాటంతటా అవే క్రింద నుండి ఎత్తుగా గుట్టపైకి వెళ్ళిపోతాయి. పెడల్స్ పై కాలు తీసేసి కాళ్ళ పైకెత్తి పెట్టి సైకిల్ మీద కూర్చుంటే చాలు, అది దిగువ నుండి ఎగువకు అలా వెళ్ళిపోతుంది. అక్షరాల ఇలాంటి యాంటీ గ్రావిటీ గుణం కలిగిన మ్యాగ్నెటిక్ హిల్ లడఖ్లోని లెహ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఫోటోలో చూస్తున్న ఈ చైనీస్ అమ్మాయి వయసు 2018 నాటికి 11 ఏళ్లు మాత్రమే. అనూహ్యంగా ఈమె ఎత్తు మాత్రం 6 అడుగుల 7 అంగుళాలు. మహా పెద్దావిడిలా కనిపించే ఈ చిన్నారి పేరు జాంగ్ జియు. జినాన్ సిటీలోని కల్చరల్ ఈస్ట్ రోడ్ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటుంది పొడవైన చిన్నారి. 11 సంవత్సరాల లేత వయసులోనే ఈ అమ్మాయిలా ఇంత ఎత్తు పెరిగిన వారు మరెవరూ లేకపోవడంతో టాలెస్ట్ చైల్డ్ ఇన్ ద వరల్డ్ గా కీర్తి కిరీటం ఈమె శిరస్సును చేరింది. జాంగ్ తల్లిదండ్రులిద్దరూ గతంలో మంచి బాస్కెట్బాల్ ప్లేయర్స్. ఇద్దరు 6 అడుగుల పొడవున్న వారే. వీరి జీన్స్ ఫలితంగానే జాంగ్ ఇలా వెదురుబంగులా ఎదిగెదిగిపోతోంది. ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఈ చిన్నారి 5 అడుగుల 3 అంగుళాల ఎత్తుకు ఎదిగిపోవటం నిజంగా వండరే. ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ఈ చిన్నారి 5 అడుగుల 3 అంగుళాల ఎత్తుకు ఎదిగిపోవటం నిజంగా వండరే. ఈ అమ్మాయికి వరంగా సంప్రాప్తిచ్చిన ఈ హైట్ బాస్కెట్బాల్ కు బాగా ఉపయోగపడుతుంది కనుక ఆల్రెడీ ఈమె తల్లిదండ్రులిద్దరూ బాస్కెట్బాల్ ప్లేయర్స్ కనుక ఈ చిన్న వయసులోనే జాంగ్కు బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. నిద్ర లేచింది మొదలు నాది నాది నేను నేను అంటూ నిస్వార్థం అను మాత్రం కనిపించని
సంపూర్ణ స్వార్థపూరిత ఆలోచనలతో జీవితాలు పరుగులు తీస్తూ నురుగులు కక్కుకుంటున్న ఈ కాలంలో కోట్ల ఆస్తులు లేకపోయినా, లక్షల ఆర్జన కరువైనా, వేల సంపాదన కళ్ళ ముందు కనిపించకపోయినా తనకు లభించిన వందల ఆదాయంతోనే సంతృప్తి పడుతూ అంతటి అతి సాధారణ వ్యక్తి అయి ఉండి ఓ ఆటో డ్రైవర్ మానవత్వంతో మహిళలకు సాయం చేయటం అద్భుతం కాదని మీరు అనుకున్నా, అభినందనీయం కాదని మీరు భావించినా ఇకపై యథార్థ కథనాన్ని మీరు చూడవద్దు. ఓ సామాన్యుడి హృదయలో పండిన మానవత్వ సౌరభం మీ గుండెల్ని తాకి పులకరింపచేస్తే తప్పకుండా ఈ అక్షరాల వెంట అడుగులు వేయండి. అది మన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ. అర్ధరాత్రి కూడా దాటిపోయింది. అప్పటిదాకా తన పనిలో నిమగ్నమై ఉన్న నేహ తన పని ముగించుకొని ఇంటికి బయలుదేరింది. పొగమంచుతో రోడ్లు మూసుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. నేహ ఇంటికి చేరేందుకు ఆటోనే రవాణా సాధనం. చాలాసేపు సహనంతో వెయిట్ చేసింది. క్రమంగా సహనం అసహనంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఆమె ముందుకు ఆటో వచ్చి ఆగింది. అర్ధరాత్రి దాటిందంటే ఆటో వాళ్ళ ఫేర్లు అడ్డుగోడలుగా ఉంటాయి కనుక ఆటో వాళ్లకు తన అడ్రస్ చెప్పి ఎంత ఇవ్వమంటావో అని అడిగింది. మేడం, అర్ధరాత్రి దాటాక నా ఆటో ఎక్కి ఆడపిల్లల దగ్గర నేను డబ్బులు తీసుకోను అంటూ వినయంగా సమాధానం చెప్పాడు ఆటోవాల. మరుక్షణం అనుమానం అణుబాంబులా పేలింది నేహ బుర్రలో. ఇలా మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకొని చివరకు నిర్భయాలా నన్ను కూడా అంటూ ఏవేవో ఆలోచనలు ఆమె బుర్రను తేనెటీగలా ముసురుకుంటున్నాయి. ఆమె సందేహిస్తుందన్న నిజాన్ని గుర్తించిన ఆ ఆటో వాళ్ళ, మేడం మీరేం ఆలోచించకండి, నిశ్చింతగా ఆటో ఎక్కండి. మీరేదేదో ఊహించుకొని భయపడుతున్నారు మేడం, నన్ను మీ బ్రదర్గా భావించి ఆటో ఎక్కండి అన్నాడతను. దైవంపైనే భారం వేసి ఆటో ఎక్కింది నేహ. ఆమె ఊహించింది ఏమీ జరగలేదు. సేఫ్గా ఆమె గుమ్మం ముందు ఆటో ఆపాడా ఆటోవాలా. ఆటో దిగి పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వబోయింది. అతను తీసుకునేందుకు నిరాకరించాడు. ఇది తనకు నిత్యకృత్యమే అని, అర్ధరాత్రి దాటాక తన ఆటో ఎక్కి ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకోనని నవ్వుతూ చెప్పాడతను. పేరు అడిగితే 3 సార్లు అడిగించుకొని మరీ ప్రవీణ్ రంజన్ అని చెప్పాడు. అతని ఫోటో ఒకటి తీసుకుంది నేహ. ఫేస్బుక్లో ఈ సంఘటన పూర్వపరాలు అతని ఫోటోతో సహా ఉంచింది. ప్రవీణ్ మంచితనానికి పరవశించిన ఎన్నో హృదయాలు వేల సంఖ్యలో కామెంట్స్ పెట్టాయి.